29వ అధ్యాయం 11వ వాక్యాన్ని నేను చదువుతాను. నా కుమారులారా, తనకు పరిచారకులయ్యుండి ధూపము వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనిన గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. అశ్రద్ధ ఎక్కడుంటుందో అక్కడ సకల దరిద్రత ఉంటుంది. నష్టాలన్నీ అశ్రద్ధ ఉన్న చోటే ఉంటాయి. బైబిల్లో చాలా మంది నేను గమనించాను. ఆశీర్వదిస్తాను, సమయానికి రమ్మంటే అశ్రద్ధ చేసిన వ్యక్తి ఆశీర్వాదాన్ని కోల్పోయారు. దేవుని ప్రజలు చేసే భక్తిలో శ్రద్ధ అనేది ఒకటి ఉండాలి. అక్కడ ఆశీర్వాదాలు ఉంటాయి. రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 13వ వాక్యంలో ఒక గనురాలైనటువంటి స్త్రీ, షూనేమీరాలు, పిల్లలు లేని ఆమె పిల్లలు పొందుకున్నారు. ఆ బాబు చనిపోతే మరలా తిరిగి బ్రతికాడు. ఈ గనురాలైనటువంటి స్త్రీ తన ఘనతకు తాను పిల్లలను సంపాదించుకోవటానికి, ఆ పిల్లలు ఆరోగ్యంగా ఉండటానికి ఆమెలో ఉన్నటువంటి తన భక్తిలో ఉన్నటువంటి శ్రద్ధను దైవజనుడు ఎలీషా చెప్తున్నారు. మా ఇంత శ్రద్ధాభక్తులు మా ఎడల కనపరుచుచున్నావే అంటాడు. నీకు నేనేం చేయాలి చెప్పు. ఒక వ్యక్తిలో భక్తిలో శ్రద్ధ ఒక దైవజనుడు చూస్తే ఆ దైవజనుడు ఈ దైవజనుడు మరి అంటాడు, నేను నీకేం చేయాలో చెప్పు. ఆ శ్రద్ధ భక్తి అనేది యేసయ్య చూస్తే యేసయ్య కూడా అంటారు, నేను నీకేం చేయాలో చెప్పు. చెప్పమ్మా, నీకేం చేయాలి, ఏం చేయమంటారు, నీకు చెప్పు, ఏం చేయమంటారు. శ్రద్ధ కలిగి జీవించిన వ్యక్తులు చాలా ఆశీర్వాదాలు అనుభవించారు. భక్తిలో ప్రతి మనిషిని రాను రాను హీన స్థితికి తీసుకొని వెళ్ళేది ఏమిటంటే అశ్రద్ధ. ఒక భయంకరమైన ప్రమాదం అది. ప్రారంభపు దశలో శ్రద్ధగా ఉంటారు సేవకులైనా విశ్వాసులైనా. రోజులు గడిచే కొలది ఈ అశ్రద్ధ అనేది చోటు చేసుకుంటుంది.
అది చోటు చేసుకున్నప్పుడే ఎంత ఆశీర్వించబడిన వ్యక్తి అయినా మరలా నష్టాల స్థితికి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు వస్తాయి. బైబిల్లో కూడా మనం అక్కడక్కడ కొంతమంది రాజులను గమనిస్తాం. దేవుణ్ణి వెతికినప్పుడు అపజయాలు పాలయ్యారు. దేవునిని శ్రద్ధతో వెతికినప్పుడు వారు విజయాన్ని సాధించారు. ఫలానా రాజు తన దేవుడైన యెహోవాని శ్రద్ధగా వెతికెను గనుక తన దేశమంతా నెమ్మదిగా ఉన్నది, శత్రువుల మీద తనకు జయం కలిగింది అని చాలామంది రాజులను గురించి వ్రాయబడింది. ఈ సంవత్సరంలో ఒక నెల గడిచిపోయింది. మరొక నెలను దేవుడు మనకు ఇచ్చారు. ఈ నెలంతా మీరు ఆశీర్వాదాన్ని పొందుకొని ఆ ఆశీర్వాదాన్ని కాపాడుకోవాలని కోరుకుంటే అశ్రద్ధ అనేది దేవుణ్ణి వెతికే విషయంలో కానీ మీ భక్తిలో చోటు చేసుకోకుండా జాగ్రత్త పడండి. శ్రద్ధకే మీరు అవకాశం ఇవ్వండి. ఈ నెలంతా కాదు, రాబోయే దినములన్నీ అశ్రద్ధ లేని చోట ఆశీర్వాదాలు ఉన్నాయి. విత్తులు వేసే సమయంలోనేమో దున్నకుండా, కోత కోసే సమయంలో పొలంలోనికి వెళ్ళాడు సోమరి. మిగిలింది ఏమిటి? పొలమంతా ముండ్ల తుప్పలు, బలురకాసి చెట్లు. వాడు వెతికినా తనకేం దొరకలేదు. అందుకే వాక్యం చెప్తుంది, అశ్రద్ధ చేస్తున్న సోమరి దోపిడిగాడు వచ్చునట్లు దరిద్రత వస్తుంది, జాగ్రత్త పడు. అశ్రద్ధ లేని చోట ఉన్న ఆశీర్వాదాలు ఏంటి మీకు చెప్తాను, నోట్ చేసుకోండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వాక్యం. అశ్రద్ధ ఎక్కడ ఉండదో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. అశ్రద్ధ ఎక్కడ ఉంటుందో అక్కడ ఐశ్వర్యం ఉండదు. పన్నెండు 24. అశ్రద్ధ ఎక్కడ ఉండదో అక్కడ ప్రజలు ఏలుబడి చేసే స్థితిని దేవుడిస్తాడు. అశ్రద్ధ ఉన్న చోట ఏలుబడి దూరమైపోతుంది. 13:4. పుష్టిగా ఉంటారు. అశ్రద్ధ చేయకుండా జీవించేవారు పుష్టిగా ఉంటారు, ఆరోగ్యముగా ఉంటారు, పుష్టిగా. అశ్రద్ధలోనే ఉన్నాయి రోగాలన్నీ, అశ్రద్ధలోనే ఉన్నాయి అపజయాలన్నీ,
అశ్రద్ధలోనే ఉన్నాయి సకల దరిద్రత. శ్రద్ధ ఎక్కడుంటుందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. ఆ ప్రజలు ఏలుబడి చేస్తారు. ఆ ప్రజలు పుష్టిగా ఉంటారు. 21:5 అశ్రద్ధ ఎక్కడుంటుందో అక్కడ ఏది చేసినా కానీ నష్టాలే, లాభాలు ఉండవు. ఉంచవలసిన విషయంలో శ్రద్ధ ఉంచకుండా అశ్రద్ధ ఉంచి ఏ బిజినెస్ చేసినా అవి నష్టాలు తప్ప లాభాలు ఉండవు. శ్రద్ధ గల ఆలోచనలు లాభకరములు, మంచి ఫలితాలు అనుభవిస్తావు. అశ్రద్ధ అశ్రద్ధ అశ్రద్ధ, ఈ అశ్రద్ధ అనేది మీ జీవితంలో చులువుగా చిక్కులు పెట్టే పాపం వంటిది. దాన్ని ఖండించాలి మీరు. మీకు సంగతి చెప్తా వినండి. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వాక్యం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వాక్యం. ఈ 2 వాక్యాలు కలిపి చదువుతారు చూడండి. దేవుని వాక్యమును శ్రద్ధగా వినాలి. దేవుని వాక్యం మీద శ్రద్ధ చూపాలి. ఆశీర్వాదాల లిస్ట్ ఒకటి ఉంది, శాపాల లిస్ట్ ఉంది. బైబిల్లో ఒకే ఒక అధ్యాయంలో ఉంది ఆశీర్వాదాల లిస్టు, శాపాల లిస్టు. అది ఏ అధ్యాయం? ద్వితీయోపదేశకాండం 28లో ఉంది. శాపాలు కావాలంటే శాపాల లిస్ట్ ఉంది, ఆశీర్వాదం కావాలంటే ఆశీర్వాదాల లిస్టు ఉంది. ఆ అధ్యాయాన్ని మీరు తర్వాత చదువుకోండి. మొదటి వాక్యంలో ఏమని రాయబడింది? ప్రారంభంలోనే చెప్తున్నారు చూడండి. దేవుని మాటలు మీరు శ్రద్ధగా విని ఈ శ్రద్ధలో చూడండి ఎలాంటి మాట ఉందో. సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును, శ్రద్ధగా వినిన ఎడల ఇది 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 దీవెనలన్నీ, ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ఈ దీవెనలన్నీ వస్తాయి. దీవించు 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 అని మనం అనవలసిన అవసరం లేదు. ఈ దీవెనలన్నీ వస్తాయి. ఇక అక్కడ మీరు తర్వాత చదువుకుంటారా? ఒక్కొక్కరు ఒక్కొక్కరు చదవండి. ఏ దీవెనలు వస్తాయో చూడండి. ఇంకొకరు అనండి కింద. చెప్పండి గట్టిగాను. గునుక్కుంటున్నారు ఏంటి? మీరేమన్నారు? పట్టణంలో దీవించబడుదురు. మీరు చెప్పండి బ్రదర్స్. పొలంలో దీవించబడతారు. సిస్టర్స్ మీరు చెప్పండి. గర్భఫలం దీవించబడుతుంది. మీరు చెప్పండి బ్రదర్స్. మీ భూపొలము దీవించబడుతుంది. ఇంకా పశువుల మందులు దీవించబడతాయి, దుక్కుటెద్దులు దీవించబడతాయి, గొర్రె మేకల మందులు దీవించబడును, గంప దీవించబడుతుంది, పిండి పిసుకు తొట్టి దీవించబడుతుంది,
లోపలికి వచ్చినప్పుడు బోర్ల పడరు, వెలుపులకు వచ్చినప్పుడు వెలికిల పడరు. లోపలికి వచ్చినప్పుడు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడుతూ. చూశారండి, ఒక్క చిన్న మాటలోనే ఉంది ఇదంతా. ఈ దీవెనలన్నీ చూశారండి. ఎన్ని రకాల చేపలైనా పట్టవచ్చు ఒక చిన్న గాలంతో. పెద్ద చేపకి పెద్ద చేప కాదు, ఈ రకమైన చేపకి ఈ గాలం వేయాలి, ఈ రకమైన చేపకి ఈ గాలం వేయాలి అనేది ఏం లేదు. ఒక చిన్న గాలంతో ఎన్ని రకముల చేపలనైనా పట్టవచ్చు. వల ఒకటే ఎన్ని రకములైన చేపలనైనా పట్టవచ్చు. గాలం ఒకటే ఎన్ని రకములైన చేపలనైనా పట్టవచ్చు. సెల్ ఫోన్ ఒకటే 1,00,000 మందికైనా ఫోన్లు చేయొచ్చు. ఒక చిన్న మాటలో ఉన్నది, ఈ దీవెనలన్నీ వస్తాయి మీ మీదికి. ఆ దీవెనలన్నీ రావాలంటే ఆయన మాటను మీరు శ్రద్ధగా వినండి, ఆయన మాట మీద శ్రద్ధ పెట్టండి. పాముకు ఒక బుద్ధి ఉంటుంది. దాని పొలుసులు ఉంటాయి, పొలుసులు. ఆ పొలుసుల్లో నుండే అది గ్రహించే శక్తిని పొందుకుంటుంది. పాముకి ఎక్కడ చెవులు కనపడవు, పట్టుకొని చూడండి కనబడినప్పుడు ఎక్కడ కనపడవు. దాని పొలుసులే దానికి గ్రహింపు శక్తిని ఇస్తాయి. పామును పట్టుకోవాలని ఆ పాములను పట్టేవాడు పిల్లనగ్రోవి ఊదుతూ ఉంటే, ఏమండి, పిల్లనగ్రోవి ఊదుతూ ఉంటే ఆ పొలుసుల్లో నుండి దానికి శబ్దం వినబడకుండా వాటిని కప్పివేసుకుంటుంది. చెవులను మూసేసుకున్నట్లు, చెవుల్ని మూసిపెట్టుకున్నట్లు. అలాగే దేవుని వాక్యం వినకుండా, దేవుని వాక్యం పైన శ్రద్ధ లేకుండా, వింటున్నా గ్రహించలేకుండా, బైబిల్లో వ్రాయబడింది వినేవారు గ్రహించాలి. వినుట మట్టుకు విందురు కానీ మీరు గ్రహించలేకపోతున్నారు. వినువారు గ్రహించాలి, గ్రహించిన వారు అనుసరించాలి. యేసుక్రీస్తే హెచ్చరిస్తున్నారు, కొందరి చెవులు మందమైపోయినాయి, కొందరి హృదయం కురువినది, కొందరి కళ్ళు మూయబడినాయి. అనేక చోట్ల సంఘాలలో ఎందుకు ఈ దీవెనలన్నీ వారు పొందుకోలేకపోతున్నారంటే దేవుని వాక్యం పైన శ్రద్ధ లేదు. చెప్పే దైవజనుడు కూడా ఒక సిద్ధపాటు కలిగి, ప్రజలు వస్తున్నారు, వారికి ఏది అవసరం, వారికి దేవుని వాక్యం ముఖ్యమని దేవుని వాక్యానికి ప్రాధాన్యతనిచ్చి బోధించకపోవటం, ఆ ప్రజలు కూడా ఏదో ఆచారం ప్రకారంగా వస్తున్నాం వెళ్తున్నాం అనే పరిస్థితులు తప్ప దేవుని వాక్యం పైన శ్రద్ధ లేదు. దేవుని వాక్యం వినేటప్పుడే రకరకాల ఆటంకాలు. నేను ఒక 4 సంవత్సరాల నుండి చూస్తున్న ఒక కుటుంబాన్ని, 4 సంవత్సరాలండి సరిగ్గా నేను ఈ ప్రాంతానికి వచ్చి, ఏ రోజు వారు 10 గంటలకు ఆరాధన అంటే 10 గంటలకు ఆరాధనకు వచ్చిన రోజు నేను ఇంతవరకు చూడలే. నేను ఇంచుమించుగా 4 సంవత్సరాల నుండి చూస్తున్నా. దేవుని సన్నిధి పైన వారికి శ్రద్ధ లేదు.
దేవుని వాక్యం పైన వారికి శ్రద్ధ లేదు. అదే సమయంలో 4 సంవత్సరాల నుండి నేను చూస్తున్నా. ఇప్పుడు నేను 4 సంవత్సరాల నుండి చెప్పిన ప్రసంగాలన్నీ నేను ఒక సహోదరుని అడిగాను అనుకో, ఏ రోజు ఏ ప్రసంగం చెప్పాను అని ఆ డేట్ చెప్పి పొలాన్ని ప్రసంగం చేశారని చెప్తారు నాకు ఆ సహోదరుడు. ఏ వీధి కూటంలో, ఏ శనివారం, ఏ ఆదివారం, ఏ సభల్లో ఏ మెసేజ్ చెప్పానో క్లియర్గా చెప్తాడు. కారణం ఏమిటంటే దేవుని వాక్యం మీద ఉన్నటువంటి శ్రద్ధ. ఆ శ్రద్ధే ఆ కుటుంబాన్ని ఆశీర్వదించే స్థితికి తీసుకొస్తుంది. కొందరు శరీరాలు ఎందుకు పుష్టిగా ఉండటం లేదు? ఏలుబడి చేసే స్థితి, వారి యొక్క ఔన్నత్యం ఎందుకు కొట్టివేయబడుతుంది? వారి ఐశ్వర్యం ఎందుకు దరిద్రపు స్థితికి వస్తుంది? ఇక వారి ఆలోచనలు లాభకరంగా ఏం ఉండట్లేదు. దీనికంతటికీ ప్రబలమైన కారణాలు ఉన్నాయి. గనుక రాబోయే దినములైన మీరు కొంచెం శ్రద్ధాభక్తి చూపగలిగితే నా ప్రభు అయిన యేసు క్రీస్తు శ్రద్ధలో ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని మీకు అనుగ్రహించబోతూ ఉన్నారు. నెహెమ్యా గ్రంథంలో 8:3 అందరూ ఆ మాట తీయండి. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలిచి ఉన్నటువంటి ఆ స్త్రీ పురుషులకు, తెలివితో వినగల వారందరికీ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి వినిపిస్తూ ఉన్నారు. ఆ జనులందరూ ఏం చేస్తున్నారు? చూశారండి? ధర్మశాస్త్రమును శ్రద్ధగా వింటున్నారు. గనుక ఆశీర్వాదం ఉంది. ఆదివారం ఆటోలు నడుపుకోవటం, ఈ శుద్ధీకరణ కూడికలప్పుడు బిజినెస్లో బిజీ అయిపోవటం, మరొక కార్యక్రమాలకు అవకాశాలు ఇవ్వకుండా దేవుని సన్నిధికి, దేవుని మాటలకు మీరు ఎంత శ్రద్ధిస్తారో, చూపుతారో అంతగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. చదువుకున్నవారు, తెలుగు చదివేవారు అందరు చేతులు పైకి చూపించండి. తెలుగు చదివేవారు అందరూ, నేను చదువుతానండి, అది పైకి లేపి చూపించండి, దించండి. రోజు నేను బైబిల్ చదువుతున్నాను, అబద్ధం అనుకుని చెప్పండి. రోజు నేను బైబిల్ చదువుతున్నాను అనేవారి చేతులు పైకెచ్చు. అబద్ధం ఆడొద్దు. కొంతమంది చూసారా, రోజు భోజనం చేస్తున్నారా అని అడిగితే చేతులు ఎత్తుతారు. అదేంటంటే అలా అంటారు? భోజనం లేకపోతే నేను బతకగలుగుతానండి, ఉదయం టిఫిన్ చేయకపోతేనే నాకు కళ్ళు తిరుగుతాయండి అన్నగారు. చూశారండి? మీకు సంగతి తెలుసా? మన శరీరానికి ఆహారం ఎంత అవసరమో మన ఆత్మకు దేవుని వాక్యం అంత అవసరం. దేవుని వాక్యాన్ని అంత చదవాలి. దేవుని వాక్యమును తలంచుకోవాలి.
దేవుని వాక్యమును మనం అనుసరించాలి. ప్రతి క్షణం ఆయన మాటలు మనలో నిలిచి ఉండాలి. యేసుక్రీస్తు కూడా యోహాను సువార్తలో చెప్పారు. 15వ అధ్యాయంలో ఏమని చెప్పారు తెలుసా? నా యందు మీరును మీ యందు, లేదా నేనే చెప్తున్నానా? నా యందు మీరును మీ యందు ఏముండాలి? నా మాటలను నిలిచి ఉన్న ఎడల ఇప్పుడు ఏది కావాలో అడగండి, దానిని నేను మీకు అనుగ్రహించబోతున్నాను. మీ యందు నా మాటలు ఉండాలి, నిలిచి ఉండాలి. కొందరు ఇళ్ళకి వెళ్ళి వెళ్తాను, ఆ సెల్ఫుల్లో సామాన్లన్నీ చక్కగా అమర్చి పెడతారు. శ్రద్ధ, ఎంత శ్రద్ధో. ఆ బుక్స్ని కూడా నేను చూస్తాను. సెల్ఫుల్లో బుక్స్ని నీట్ అండ్ క్లీన్గా చక్కగా శ్రద్ధగా పనిగట్టుకొని అమరుస్తారు. కిచెన్ కూడా చూడమన్నప్పుడు కిచెన్లోకి వెళ్తే డబ్బాలన్నీ, కారం డబ్బా ఎక్కడ పెట్టాలో, ఉప్పు డబ్బా ఎక్కడ పెట్టాలో, పసుపు ఎక్కడ పెట్టాలో అన్నీ చక్కగా శ్రద్ధగా అమర్చి పెట్టుకుంటారు. అలాంటి ఆడపిల్ల, నాకు ఒక పిల్ల ఉంటే బాగుండనిపిస్తుంది ఒక్కోసారి నా రూమును చూసి. ఎందుకంటే నా రూమ్ అంతా ఎప్పుడు కళ్ళంలో చెత్తలాగా ఉంటుంది. ఉదయం అంతా సర్దుతానా, మళ్ళీ సాయంకాలానికి మొత్తం పరుస్తాను. ఏదో అవసరమైతే లాగుతూ ఉంటారన్నీ. శనివారం వచ్చి పిల్లలు కొంతమంది సర్దుతారు మొత్తం, మళ్ళీ ఉదయానికి మొత్తం పెరికేస్తా. మీకేమో ఉప్పు డబ్బాలు, కారం డబ్బాలు సర్దుకోవడానికి శ్రద్ధ పెట్టాడు దేవుడు. బుక్స్ అన్నీ చక్కగా పేర్చుకోవటానికి. మా కిచెన్ కూడా అలాగే ఉంటుందిలేండి, చక్కగా అమర్చు. ఎందుకంటే ఒకసారి కిచెన్ చూడటానికి వెళ్ళాను, చక్కగా అమర్చు. ఆటల్లో శ్రద్ధ ఉంది అందరికీ, కానీ చూపవలసినది శ్రద్ధ ఎందులో చెప్పండి అందరూ? దేవుని వాక్యము విషయంలో మనకేముండాలి? శ్రద్ధ ఉండాలి. శ్రద్ధగా ఆలకించాలి, శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా అనుసరించాలి. శ్రద్ధగా ఆయన మాటలు మనలో నిలుపుకుంటే ఈ దీవెనలన్నిటినీ మీరు అనుభవించబోతున్నారు. నా దేవుడు మిమ్మల్ని ఆ విధంగా ఈ ఫిబ్రవరి నెలంతా ఆశీర్వదించబోతున్నారు. దేవుని వాక్యం వినేటప్పుడే పెళ్ళి ఆడవటం, దేవుని వాక్యం వినేటప్పుడే వాడిలా వేపటం పడ్డాడు, దేవుని వాక్యం అన్నప్పుడే ఇది బాగుంది. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయం 1వ వాక్యాన్ని మీరు గమనించినప్పుడు, కొంతమంది భక్తులు బైబిల్ కూడా తెచ్చుకోలేదు, ఎందుకంటే శ్రద్ధ ఎక్కువైపోయింది. చూపించండి బైబిల్ తెచ్చుకున్న వారందరూ. నేను తెచ్చుకున్నానండి. కొంతమంది భక్తులకి ఎందుకంటే అతి భక్తి ఎక్కువైపోయింది, బైబిల్ కూడా తెచ్చుకునే ఓపిక లేదు కొంతమందికి. దేవుని వాక్యం మీద అంత శ్రద్ధ చూపుతున్నట్టు మీరు. దేవుని వాక్యమే మనల్ని అన్ని విధములుగా ఆశీర్వదిస్తుంది. నేనంటాను, ఈ బైబిల్ లేకపోతే నాకు పరిచర్య లేదు, ఈ బైబిల్ లేకపోతే నాకు జీవితమే లేదు, ఈ వాక్యం లేకపోతే అసలు నేను అడుగు ముందుకే వేయలేను. దైవజనులు యేసన్న గారు చెప్పారు,
నేను మోయబోతుంటే బైబిలు వద్దాగరా అని చెప్పి వారే మోసుకో. నేను బైబిల్ను మోస్తున్నాను రా, అందుకే నన్ను బైబిల్ ప్రపంచమంతా మోస్తుందని చెప్పారు. ఒక్క చిన్న బైబిలే ప్రపంచమంతా తిరిపింది యేసన్న గారిని. దేవుని వాక్యం తిరిపిందండి ప్రపంచం అంతా. ఈ వాక్యంలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని గ్రహించే వారికి తెలుస్తుంది ఆ లోతేమిటో. రెండవది దైవజనుడు పౌలు చెప్తున్నారు చూడండి. సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు, అది ఐక్యతను కాపాడుకోవటానికి మీరు శ్రద్ధ చూపాలి. శ్రద్ధ చూపకపోతే ఐక్యత పోతుంది. ఐక్యత పోతే శరీరములో నుండి ఒక అవయమును ఎప్పుడు వేరు చేస్తామో ఆ అవయం ఎండిపోయినట్లు. చెట్టులో నుండి ఒక కొమ్మను నరికితే ఆ కొమ్మ ఎండిపోయినట్లు. నేలలో నుండి ఒక చేపను తీస్తే ఆ చేప పరిస్థితి ఎలా ఉంటుందో, మనకు దేవుడు తనతో ఐక్యతనిచ్చారు. దైవ సేవకులతో మనకు ఐక్యతనిచ్చారు. సంఘ ఐక్యతను మనకి ఇచ్చారు. మనలో ఉన్నటువంటి మన అవయాలన్నిటికీ ఒక ఐక్యతనిచ్చారు. లేకపోతే ఆత్మకు శరీరానికి ఐక్యత ఉండేది కాదు. ఒక అవయానికి వ్యతిరేకంగా ఎప్పుడు పోరాడుతూ ఉంటాయి. ఆ పోరాటాలన్నింటినీ మన జీవితంలో యేసుక్రీస్తు తొలగించి మనకొక సమ్మతిని కలుగచేశారు. సంఘములో ఒక ఐక్యతనిచ్చారు. దైవ సేవకులతో ఒక ఐక్యతనిచ్చారు. దేవునితో మనకు ఒక ఐక్యతనిచ్చారు. ఈ ఐక్యతను దేవుడు ఇచ్చారు. ఈ ఐక్యతను మీరు శ్రద్ధతో కాపాడుకోవాలి. శ్రద్ధ లేనప్పుడు ఏమవుతుంది? ఐక్యత నుండి వేరైపోతారు. ఐక్యత నుండి వేరైపోతేనే అక్కడ ప్రారంభించబడతాయి తీరని నష్టాలన్నీ. బైబిల్లో మనం గమనించగలుగుతాం. అక్కడక్కడ ఐక్యతను కాపాడుకున్న వ్యక్తుల్ని మనం గమనిస్తాం. తన తమ్మునితో ఉన్నటువంటి ఐక్యతను కోల్పోకూడదని అబ్రహాము ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. తమ్ముడు, నీ కాపరులకు నా కాపరులకు కలహాలు వచ్చాయి. ఒరేయ్, మనకు ఆస్తులు ముఖ్యం కాదురా, మనం రక్త సంబంధులు, మన బంధువులు. మనము కలహాలు పెట్టుకోవటం మంచిది కాదు. కలహాల మధ్యలో, కలవరాల మధ్యలో మన బ్రతుకు దినములు వెళ్ళబుచ్చుకోకూడదు నాయనా. మనం పుట్టుకతోటే ఈ ఆస్తులన్నీ సంపాదించుకోలేదు. నా మాట విను. ఈ కలవరాల మధ్యలో ఈ కలహాలు తెచ్చుకోకుండా మనం ఉండొద్దు. నువ్వు ఈ ప్రాంతానికి వెళ్ళు, నేను ఈ ప్రాంతానికి వెళ్తా. నువ్వు అక్కడున్నా నేను ఎక్కడున్నా మనం ఐక్యంగా ఉంటాం. శరీర సంబంధంగా మనం దూరంగా ఉన్నా మన మనస్సులో ఈ కలహాలు ఉండవు, విభేదాలు ఉండవు. లేదు, నువ్వు ఇటు వెళ్తే చెప్పు, నేను అటు వెళ్తాను. మన ఇద్దరి మధ్యలో ఉండవలసింది ఐక్యత.
అంత శ్రద్ధ అబ్రహాములో కలుగుతుంది చూడండి. ఐక్యతను కాపాడుకోవాలనే ఒక ఐక్యత, తపన, శ్రద్ధ. ఐక్యతను కాపాడుకోవాలనుకున్నటువంటి వ్యక్తి తనకు నచ్చిన ప్రాంతాన్ని కోరుకొని లోతు వెళ్తున్నా ఎడారి ప్రాంతంలో అబ్రహాము నిలిచి ఉన్నాడు. సారవంతమైన భూమిని కోరుకునే లోతు వెళ్ళాడా? అబ్రహాము ఎడారిలో ఉన్నాడు. అయినా చూడండి, తన తమ్ముడు సారవంతమైన భూమిని కోరుకొని వెళ్ళాడు అని తన మీద పగబెట్టుకోలేదు. ఒక రోజున తమ్ముణ్ణి శత్రువులు తీసుకొని వెళ్తే ఇతని అబ్రహాము పనివారందరిని తీసుకొని, తనతో ఉన్న జనులందరినీ తీసుకొని ఆ శత్రువుల మీద యుద్ధానికి వెళ్ళి చెరపట్టబడి ఉన్నటువంటి తమ్ముణ్ణి మరలా తీసుకొని వస్తున్నాడు. ఐక్యత. మరి మీరు ఈ ఐక్యతను కాపాడుకోవడానికి ఇలాంటి శ్రద్ధ ఉందా? జంట నగరాలు మొత్తం అగ్ని చేత కాల్చబడుతున్నాయని అబ్రహాముకు తెలిసిన మరుక్షణమే మోకాళ్ళ మీద ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు తన తమ్ముని కొరకు. ఆ అగ్ని జ్వాలల మధ్యలో నా తమ్ముడు చనిపోకూడదయ్యా, చనిపోకూడదయ్యా. నా తమ్మునికి బదులుగా వాడిని నాకు ఇచ్చావు, నా అన్నకు బదులుగా ఇచ్చావు. వాళ్ళ అన్నగారు చనిపోతే లోతుని అబ్రహాంకి అప్పగించాడు. ఒరే, నేను నాలాంటి వాడు రాయుడు, జాగ్రత్త రాని. తమ్ముడు కాదు, అన్న కొడుకు అవుతాడు లోతు. విజ్ఞాపన చేస్తున్నాడు తమ్ముడు కొరకు. ఆ భయంకరమైన అగ్ని ప్రమాదంలో నుండి దేవుడు అబ్రహాము యొక్క విజ్ఞాపనను ఆలకించి లోతును తప్పించెను. ఐక్యతలో ఒక శ్రద్ధ ఉంటుందండి, శ్రద్ధ. ఇలాంటి శ్రద్ధ లేకుండా ఐక్యత కాపాడబడదు మీకు. నేను ఐక్యతను కాపాడుకోవాలని చూసినా, మీరు ఐక్యతను కాపాడుకోవాలని చూసినా ఫలితం లేదు. పైకి కలిసినట్లే ఉంటుంది, పైకి మాట్లాడినట్లే ఉంటుంది. నాకు ప్రేమ ఉన్నట్టుగా అనిపిస్తుంది, మీకు ప్రేమ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అబ్బో, వీళ్ళిద్దరు భలే ప్రేమగా ఐక్యంగా సేవ చేస్తున్నారు అన్నట్లుగా ఉంటుంది. కానీ మనస్సులు కలవు, స్వభావాలు కలవు. చెప్పినవి అవతలకి వెళ్ళిన తర్వాత దూషించే పరిస్థితులు వస్తాయి. ఐక్యతను కాపాడుకునేటటువంటి ఒక వ్యక్తి అబ్రహాము తీసుకున్న శ్రద్ధ చూడండి ఎలా ఉందో. ఆ తర్వాత మనం రూతు దగ్గరికి వద్దాం. రూతు దగ్గరికి వస్తే తన అత్తతో తనకున్నటువంటి ఐక్యతను కాపాడుకోవటానికి ఆమె చూపినటువంటి శ్రద్ధ ఎలాంటిది ఒకసారి ఆలోచన చేయండి. బోయాజు అనే ఆ భూస్వామి అంటాడు ఋతును చూసి, నీ తోడికోడలో వృద్ధాప్యములో ఉన్న నీ అత్తను విడిచి వెళ్తా ఉంటే నీవు ఆమెపై ఎలా దయ చూపితివో నిన్ను గూర్చి నేను విన్నానమ్మా. నీవు నీ స్వదేశానంతటినీ విడిచేటటువంటి ఆ తెగింపు ఎలా వచ్చింది?
నీ జన్మభూమిని విడిచిపెట్టే ఆ తెగింపు నీలో ఎలా కలిగింది? నీ తల్లిదండ్రులను కూడా పూర్తిగా నువ్వు మర్చిపోయి ఇంత శ్రద్ధ, ఇంత త్యాగం నువ్వు ఎలా చేయగలిగావు? జన్మభూమిని విడవటం, తల్లిదండ్రులను విడవటం, ఇవన్నీ తన అత్తతో ఉన్నటువంటి ఐక్యతను కాపాడుకోవటానికి ఈమె చేసిన శ్రద్ధ, ఈమె చూపిన శ్రద్ధ. దేవుడు నన్ను రమ్మన్నారు, నేను దేవుని దగ్గరకు వెళ్తున్నాను, ఎలీషా నీవు ఇక్కడే ఉండు, నేను గిల్గాల్కు వెళ్తున్నానంటే ఎలీషా ఏలియాతో ఉన్నటువంటి ఆ ఐక్యతను కాపాడుకోవటానికి ఎలీషా తపన ఎలా ఉందో ఒకసారి చూడండి. యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడవను. కలిసి గిల్గాల్కి వెళ్ళారు. నన్ను దేవుడు బేతేలుకి వెళ్ళమని చెప్తున్నారు. ఎలీషా నువ్వు ఇక్కడే ఉండు, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడవను. 4 సార్లు ఇదే మాట, ఇదే మాట, ఇదే మాట. ఈ పరిశుద్ధుల యొక్క జీవితాలను ఐక్యత పట్ల ఎలా శ్రద్ధ చూపించారో ఒక త్రాసులో పెట్టి ఐక్యతను కాపాడుకునే విషయంలో మీరు ఎంత శ్రద్ధ చూపుతున్నారో దాన్ని ఒక త్రాసులో పెట్టండి. మీ శ్రద్ధ నిలుస్తుందో, పరిశుద్ధుల యొక్క శ్రద్ధ నిలుస్తుందో, ఏది తేలిపోతుందో కొంచెం ఆలోచన చేయండి. శ్రద్ధ అంటే ఏమిటి అనుకున్నారు? బట్టలు మార్చుకోవటం అనుకున్నారా? బట్టలు కట్టుకోవటం అనుకున్నారా? తల దురుకోవటం అనుకున్నారా? శ్రద్ధగా వస్త్రధారణ చేయటమా? అలంకరించుకోవటమా? దేవుడు మీకు ఇచ్చిన ఐక్యతను, ఈ పరిశుద్ధుల సహవాసాన్ని కాపాడుకొనుటకు ఏ మాత్రం మీకు శ్రద్ధ అనేది లేకపోతే దాన్ని చేతులారు పోగొట్టుకునే పరిస్థితులు వస్తాయి. ఎందరో పాడగలిగిన వ్యక్తులు, ప్రార్థన చేయగలిగిన వ్యక్తులు, రోషంగా దేవుని కొరకు జీవించిన వ్యక్తులు ఉన్నారు అక్కడక్కడ. కానీ ఐక్యతను కాపాడుకునే విషయంలో శ్రద్ధ లేక వ్యర్థులైపోయారు. నేను చాలా మందిని చూశాను. ఒక సహోదరు, ఒక ఆయన ఉంటారు నాకు తెలిసిన ఆయన. నేను 15 రోజుల క్రితమే వెళ్ళొచ్చాను ఇంటికి. ఆ వెళ్ళొచ్చిన సంగతి ఆ ఇంట్లో వాళ్ళు ఎవరు చెప్పలే ఆయన గారికి. ఆయన అందరితో ఏమని మాట్లాడుకుంటారో తెలుసా? ఈ సేవకులకి తప్పిపోతున్న గొర్రెల్ని పట్టించుకోరులే అంటుంటాడు. అదొక లాంటి స్పిరిట్. 15 రోజుల క్రితం వెళ్ళే నేను. చూశారండి? అప్పుడు ఐక్యతను కాపాడుకునే దాంట్లో ఇతనికి ఉన్నటువంటి శ్రద్ధ ఏమిటో ఒకసారి ఆలోచన చేయండి. కొన్నిసార్లు అవి తలంచుకుంటే నాకే బాధాకరంగా ఉంటుంది. అంటే ఆశీర్వాదాన్ని దూరం చేసుకుంటున్నారేంటి ఈ కుటుంబాలని? నాలుగు సంవత్సరాల నుండి ఒక వ్యక్తి నోట నేను ఒకే మాట వింటున్నాను ఈ రోజు వరకు కూడా. వాళ్ళ భక్తి ఎలాంటిదో నేను చెప్తేనండి ఒక్కొక్కసారి
సెల్ ఫోన్ నెలకి రీఛార్జ్ చేస్తారు, తెలుసా మీకు? ఏంటంటే రీఛార్జ్ చేసేది సెల్ ఫోన్ కాదు, ఏంట్రా రీఛార్జ్ చేసేది? సిమ్నా? బ్యాలెన్స్ రీఛార్జ్ చేసుకుంటున్నారు కదా, బ్యాలెన్స్ రీఛార్జ్. అనుభవం ఉన్న వాళ్ళు చెప్తున్నారు, ఏనండి. బ్యాలెన్స్ రీఛార్జ్ నెలే పని చేస్తుంది కదా, అది కొన్ని నెల కాదులేండి, లైఫ్ అంతా పని చేస్తాయి. కొన్ని నెల రీఛార్జ్ చేయాలి. రీఛార్జ్ చేయకపోతే పని చేయదు. కరెక్ట్గా ఈరోజు మనం బ్యాలెన్స్ వేస్తే 205 రూపాయలు వేస్తే మరలా రేపు వచ్చే నెల ఈ రోజు కట్, మరలా 205 రూపాయలు వేయకపోతే ఫోను పనిచేయదు. 4 సంవత్సరాల నుండి ఒక వ్యక్తిని నేను అలాగే చూస్తున్నాను. ఎలా అంటే నెల నెల వారిని రీఛార్జ్ చేయాలి, తప్పిపోతూ ఉండాలంట, వెళ్ళి పట్టుకొస్తూ ఉండాలంట. మీకు అర్థమైందా మ్యాటరు? తప్పిపోతూ ఉంటారంట, నెల వెళ్ళి పట్టుకొని రావాలంట. 99ని విడిచిపెట్టి ఒక నెల రీఛార్జ్ చేయకపోతే ఏమంటారు తెలుసా ఆయన గారు? 99 గొర్రెలను విడిచిపెట్టి గొర్రెని వెతకలేదో తప్పిపోయిన గొర్రెని, అందుకని మరలా రీఛార్జ్. అమాయక భక్తి. తప్పిపోవటం అంటే ఏమిటనుకున్నారు? ఒక రోజున మనం యేసుక్రీస్తు ఎవరో తెలియకుండా, చెప్పండి, గొర్రె వలె దారి తప్పిపోయావు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనలందరినీ ఇదిగో ఈ దొడ్డిలో చేర్చారు. ఈ దొడ్డిలో చేర్చిన తర్వాత మరలా తప్పిపోవటం ఏమిటి? ఈ దొడ్డినిచ్చారు దేవుడు, మరలా తప్పిపోవటం ఏంటి? ఈ మధ్య నాకు అదే అనిపించింది, నెల రీఛార్జ్ చేయటం ఏమో కొంతమంది భక్తి అలా ఉందేమో అనిపించింది. ఐక్యత యొక్క విలువేమిటో తెలిస్తే ఇక రీఛార్జ్ చేయాల్సిన అవసరంలో వారిని దేవుడు మీకిచ్చినటువంటి దొడ్డిలో ఈ ఐక్యతను కాపాడుకుంటారు. ఆమేన్. శనివారం ఎవరున్నది అనవసరం, ఆదివారం ఎవరు వాక్యం చెప్పేది అనవసరం. ఒకప్పుడు తప్పిపోయాను, తప్పిపోయినటువంటి నన్ను నా దేవుడు వెతికి రక్షించి ఈ పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యములో నాకు పాలు పంపులు కలుగ చేశారు. ఈ సంఘ సహవాసాన్ని ఇచ్చారు, ఈ దొడ్డినిచ్చారు దేవుడు నాకు. ఈ సహవాసపు విలువను నాకు ఇచ్చారు, సత్యాన్ని నాకు బోధించారు. ఈ దొడ్డిలో నేనుండి నా జీవితకాలం అంతా ప్రతి క్షణం దేవుని వాక్యము చేత ఎదుగుతూ క్రీస్తు యొక్క స్వరూప్యములోనికి వచ్చి నేను దినదినము క్రీస్తు వలె మార్చబడాలి. ఇది ఉండవలసినటువంటి ఒక లక్షణం. కోడి గుడ్డు పెట్టినప్పుడు కుంపట్లో పెడతా, గుడ్డు డబ్బాలో పెట్టింది, ఇది డబ్బాలో పొయ్యి దగ్గర పెట్టింది, ఒక్కోసారి అక్కలంలో పెట్టింది, ఒకసారి ఆ చెట్టు దగ్గర పెట్టింది, ఈ చెట్టు పెట్టింది. మొత్తం మీద శ్రద్ధ తీసుకొని ఆ గుడ్లన్నిటిని తీసుకొని వచ్చి కుంపట్లో పెట్టి కోడిని పెట్టి ఉంచాను. కుంపట్లో ఉన్న గుడ్లు మళ్ళీ నేను అక్కడికి వెళ్తానంటే నో రెస్పాన్స్. చూసారా? మీ నోట్లో శబ్దంగా రాలేదంటే ఇప్పుడు గ్రహించారు. దేవుడు మనకిచ్చినటువంటి ఐక్యత. నేను బిజీగా కొంచెం తిరగవచ్చు, సమయానికి పలకరించకపోవచ్చు. ప్రారంభంలో మేము మందిరానికి వచ్చిన ప్రారంభంలో, అన్నకు పరిచయమైన ప్రారంభంలో అప్పుడప్పుడు మాట్లాడేవారు, ఫోన్లు కూడా చేసేవారు.
మొన్న ఈ మధ్య ఒక సహోదరి గారు నన్ను అన్నారు, అమ్మా ఇక్కడుంటే ఏమనుకో బాగు తల్లి, నీతో నేను గెలవలేను. ప్రారంభంలో మేము, మా కుటుంబం మీకు పరిచయమైన ప్రారంభంలో ఎన్నిసార్లు మాకు ఫోన్ చేశారో మొత్తం రాసి పెట్టా. ఇప్పుడు రాను రాను మేము ఫోన్ చేస్తున్నా కానీ ఫోన్ కూడా మీ దగ్గర ఉంటున్నా. ఏంటి, ఏం విషయం అని అడుగుతున్నారు. ఏం విషయమో వారికి చెప్తామా మేము? మీకు చెప్తాం, మర్యాదగా చెప్తున్నా. సెల్ ఫోన్ వాడతారా? వాడండి. నన్ను సెల్ ఫోన్ వాడాలంట. ఏంటంటే మా విషయాలు ఎవరికి చెప్పుకోవాలి? పోనీ మీరంటే చేయకపోయారు, ఆరంభంలో చేశారు, ఇప్పుడు చేయలేకపోతున్నారు, వదిలేశాం. కనీసం ఇప్పుడు మేము చేయటానికైనా కానీ ఫోన్ దగ్గర లేదంటే ఏంటి అది? అవన్నీ కాదు. నీకు ఒక సిమ్ కొని పెడతాను, దాన్ని పర్సనల్గా పెట్టుకోండి, అవసరమైన వ్యక్తులకి ఇచ్చుకోండి. సరే కొనియమని చెప్పి మంచి హక్కు నా మీద. అవన్నీ కాదు, దేవుడు మనకొక దొడ్డి ఇచ్చారు, గొర్రెల దొడ్డి. ఇదంతా ఈ దొడ్డిలోనికి మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చారు. ఈ ఐక్యతను దేవుడు మీకు ఇచ్చారు. ఈ ఐక్యతను కాపాడుకోవటానికి చెప్పండి, శ్రద్ధ చూపాలి. శ్రద్ధగా ఐక్యతను కాపాడుకోండి. శ్రద్ధ కలిగిన వారు ఏం చేస్తారు? అబ్రహాం వలె ఆలోచన చేస్తారు విశాలంగా. శ్రద్ధ కలిగిన వారు ఏం చేస్తారు? ఋతు వలె ఆలోచన చేశారు. శ్రద్ధ కలిగినటువంటి ఎలీషా చూశారండి, నువ్వు రావద్దన్నా, నువ్వు ఇక్కడ ఉండమన్నా నేను ఉండనయ్యా, నాకు నీతో కావలసింది ఐక్యత. ఇలా చేసి చూడండి. అశ్రద్ధకు అవకాశం ఇవ్వకండి. శ్రద్ధలో ఉన్న సకల ఆశీర్వాదాన్ని మీరు అనుభవించబోతున్నారు. నిశ్చయముగా మీరు అనుభవించబోతున్నారు. ఐశ్వర్యం మీ వెనువెంటే వస్తుంది. ఐశ్వర్యం మిమ్మల్ని వెతుక్కుంటా రాబోతుంది. ఏలుబడి చేసేవారిగా మీరు మార్చబడబోతున్నారు. మీ ఆలోచనలన్నీ లాభకరముగా మార్చబడబోతున్నాయి. నోట్ చేయండి. రోమపత్రిక 12:13. అది చూసేయండి. మళ్ళీ ఒకసారి చదువుకోండి మీరు నలుగురు కూడా, చాలా అవసరం అది. త్రిప్పు ఉంపెట్టండి, కొంచెం త్వరగా వస్తుంది, ఉంపెట్టండి. చదువు. పరిశుద్ధుల అవసరములలో, పరిశుద్ధుల యొక్క అవసరములలో పాలు పొందుచు ఏం చేయాలట? ఆతిథ్యము ఇచ్చే దాంట్లో ఏముండాలి? కొద్ది నోరు తెరిచి చెప్పండి. శ్రద్ధ ఉండాలి. ఆతిథ్యం ఇచ్చే దాంట్లో శ్రద్ధ. అంటే నేను తిండిపోతున్నాయి చెప్పట్లేదులేండి, నా తిండి ఏంటో మీకు తెలుసు కదా. ఒక అమ్మే అనొచ్చా? ఆ భాష అనవచ్చా? ఒక అమ్మేని, ఒక ఆమె వద్దులే, మన భాష మన. ఒకరు, ఒక సహోదరి గారు భోజనానికి కూటమి అయిపోగానే భోజనానికి కూర్చున్నానా, కిచెన్లో శబ్దం వస్తా ఉంది. శబ్దం వస్తుంటే ఏంటి ఈ మనిషి ఎప్పుడు వంట పెట్టింది, నాకు చేయలేదా ఏంటి వంట అని నాకు కొంచెం బాధ కలిగింది. అమ్మా
భోజనం చేయాలన్నా తెలిపమంటారా ప్రార్థన చేసి అన్నా. వస్తున్నానన్నయ్య వస్తున్నా అనుకుంటా. ఏంటమ్మా ఇప్పుడేంటి కిచెన్లో? ఎప్పుడో కోటానికి ముందు చేస్తే చల్లగా అయిపోతాయి కదన్నయ్య, అందుకని వేడిగా ఉంటే బాగుంటుంది కదా. అన్నీ చేసేది వేడిగానే ఉన్నాయి, అన్ని హాట్ బాక్సులు పెట్టా. అయ్యే మినపగారిలోనే అవి మాత్రమే ఇప్పుడు వేసా అని వేడివేడికి తీసుకొచ్చి పళ్ళెంలో పెట్టేసరికి నాకు పెట్టినందుకు కాదు కానీ తృప్తి, ఆ మాటలోనే నాకు తృప్తి కలిగింది. చూడండి, ఆతిథ్యం, శ్రద్ధ ఒక భోజన విషయమే కాదండి, సంఘానికి ఇచ్చే ఆతిథ్యం, సేవను ప్రేమించే ఆతిథ్యం, సేవకుల్ని ప్రేమించే ఆతిథ్యం, అది ఎలా ఉండాలి? మీరు ఎవరైనా మిగతా సమయంలో వచ్చి గేట్ దాటి రండి, ఇక్కడ బ్రదర్లు కానీ సిస్టర్లు కానీ వెంటనే మీకు చాప్ వేయకుండా మిమ్మల్ని కూర్చోబెట్టకుండా ఉంటారని చూడండి. చూడండి ఒకసారి, దానికి తగిన వ్యక్తులైతే కుర్చీలేసి. కారణం ఏంటి? మీ విలువేమిటో మాకు తెలుసు, మా విలువేమిటో మీకు తెలుసు. సేవ విలువేమిటో సేవకులకు తెలియాలి. మన మినిస్ట్రీ యొక్క విలువేమిటో మీకు తెలియాలి. ఇందులో ఉండాల శ్రద్ధ. ఒకసారి నన్ను భోజనానికి కూర్చోబెట్టారు, భోజనానికి కాదండి, భోజనానికి కూర్చోబెట్టి ఆ ఇంట్లో పెరుగు తెచ్చి నాకు ఇచ్చారు. ఆ పెరుగు వేసుకొని తిన్నా నేను. ఆ ఇంటికి నేను భోజనానికి వెళ్ళిన ఆ రోజు నుండి ఆ కుటుంబం దినదినము క్షీణించిపోతుంది. మరి ముఖ్యంగా ఆ సహోదరి ముఖమంతా క్షీణించిపోతుంది. నాకేం అర్థం కాలేదు. చాలా గట్టిగా ప్రార్థన చేశాను. చాలా ప్రాముఖ్యమైన కుటుంబం అది. ఏదో ఒక మనస్సాక్షి వారిని గద్దించటం, ముఖం చూడకపోవటం, తప్పించుకోవటం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఒక 6 నెలల తర్వాత మనిషి అంతా ఇలా అయిపోయారు. తీరా ఆమె నాతో చెప్పిన మాట ఏంటంటే, మీకు భోజనం పెట్టాను, పెరుగు తోడు పెట్టి కిచెన్లో పెట్టాను, చివరిగా తీసుకొద్దాం మీకని. నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను, కిచెన్లోకి వెళ్ళగానే ఆ పెరుగు పిల్లి తిన్నది. మరలా మీకు పెరుగు పెట్టకపోతే మీరు ఏమైనా బాధపడతారేమని చెప్పి ఆ పై మొత్తం తీసేసి ఆ పెరుగు మీకు వేసాను. మీరు నేను తిన్నంత మాత్రం ఏం కాలేదు కదమ్మా, నాకేమైంది అని నేనంటే, ఆ రోజు నుండి ఏంటో నాకు నా మనస్సాక్షి నన్ను గద్దిస్తుంది. నాకు తెలియదు ఈ విషయం. ఆ మనస్సాక్షి ఆమెకు గద్దించింది. నాకు తెలిసిన ఒక సహోదరి ఉంది. ఆమె కొంచెం విశ్వాస కాదులేండి, మన కేటగిరీ కాదులే, కొంచెం బయట స్తంభం.
ఆమెను కొంచెం పొగిడి, ఆమెను కొంచెం మనం సన్మానించి, ఆమెకు కొంచెం ఏదైనా కొద్ది చెప్పుకోకపోతే, ఆమెను పట్టించుకోకపోతే మనం బాగా తింటాము ఈ కూర, ఈ వంట అనుకునే దాంట్లో ఏం చేస్తే తెలుసామే, వెండ్రుకుని తీసి ఆమె తల వెండ్రుకుని లాక్కొని దాంట్లో పడేసి. మీకు తెలియదు అని. ఇలాంటి వారు కూడా ఉంటారా అని మీరు అనుకుంటారు. నేను వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత ఒక గ్రంథం రాస్తానులే. ఇక దాంట్లో మొత్తం ఇలాంటివన్నీ రాసి పెడతాను, చదువుకుందరు. ఒక పత్రిక రాసి పెడతాను. నేను పెద్ద పట్టించుకోను. సేవకులు మేము ఆ వెంట్రుకలన్నీ తీసేసి శుభ్రంగా తిన్నాం. రోజు జరిగింది ఏంటంటే, ఇక ఆమె పీకకపోయినా వెంట్రుకలు తలకాయ మీద ఒక్క వెంట్రుక లేదు, మొత్తం ఊడిపోయినాయి. చూశారండి? అలాంటి శాపాలు వస్తాయని కదా నేను చెప్తుంది. మీకు ఆతిథ్యం ఇచ్చే విషయంలో నేను శ్రద్ధ చూపకపోతే, నాకు మీరిచ్చే ఆతిథ్యం విషయంలో మీరు చెప్పండి శ్రద్ధ చూపకపోతే తర్వాత చాలా నష్టాలు. మీ విషయంలో నేను శ్రద్ధ చూపకపోతే చాలా ఇబ్బంది, మీకు తెలీదు. అందుకే నేను వచ్చిన ఆరంభంలో కొన్ని విషయాల్లో మిమ్మల్ని క్రమం కొరకు భోజనం పెట్టినా కానీ నేను వద్దు అనుకోట పరిగెత్తుకుంటూ వచ్చాను. కానీ ప్రారంభంలో అది మీ క్రమం కొరకు కొన్ని విధానాలు తెలియాలని. ఇప్పుడు నేను ఏ ఇంట్లో అలా చేయట్లా. ఎంత కష్టమైనా కానీ మీకు ఇవ్వాల్సిన విలువ, మీకు ఇవ్వవలసిన గౌరవం, మీకు మీ ఎడల నేను చూపవలసిన శ్రద్ధ, ఆతిథ్యం నేను ఇవ్వకపోతే మీ కుటుంబాలను నేను కాపాడుకోలేను. నా నుండి నా ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మల్ని దూరం చేస్తాడు. అది నేను తట్టుకోలేను. అది నేను భరించలేను. మీకు ఇవ్వవలసినటువంటి ఆతిథ్యం విశ్వాసులు కాబట్టి మీ ఇళ్ళకు వచ్చినప్పుడు మీ ప్రేమకు, మీ ఆప్యాయతకు తగినట్లుగా నేను ప్రవర్తించకపోతే, ఒక సేవకుల పట్ల మీరైనా, ఒక సంస్థ పట్ల ఎవరైనా శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వకపోతే ఇక సకల దరిద్రత అంతా అక్కడే ఉంటుంది. ఆతిథ్యం అనేది శ్రద్ధగా మీరు చేయండి. సంస్థను గణపరచండి. రేయింబగళ్ళు మీరు సంఘాలను గణపరచండి, మందిరాలను గణపరచుకోండి, తోటి విశ్వాసులను గణపరచండి. కొన్ని చోట్ల కూటాలు పెడితే చూడండి, ఆ ఇళ్ళకి ఇంకొక 10 మంది విశ్వాసులు రావటానికి కూడా ఇష్టపడరు. కొన్ని చోట్ల, కొన్ని గ్రామాల్లో కూడికలు పెట్టండి, వద్దన్న పరిగెత్తుకొని వస్తారు. మీరిచ్చే ఆతిథ్యం అంటే ఏదో వండి పెట్టమని కాదు, మీ మాట ఆతిథ్యం. మీ మాటే ఇతరులకు ఇచ్చే ఆ రెస్పెక్ట్, ఆ గౌరవం, ఆ పలకరింపు, ఆ విధానాలు వేరుగా ఉంటాయి. అలా మీరు ఒకరికి ఒకరు ఆతిథ్యం ఇచ్చుకోండి. ఇంకొక చోట ఎక్కడ ఉంది, వారెవరో తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి, ఎక్కడ ఉండాలనే
పట్టండి. దెబ్రీ గ్రంథం పేరు చెప్పినందుకు వచ్చింది మీకు. బా చూడండి ఎంత మంచి బాగుందో. ఆతిథ్యము చేయ మరొకడి. హల్లెలూయా చెప్పండి. ఇంకొకసారి చెప్పండి గట్టిగా. ఒక్కరి పేరు చెప్పండి. ఆతిథ్యం ఇచ్చినటువంటి సహోదరి, ఒక సహోదరి ఉంది. ఒక్కరి పేరు చెప్పండి. మీరు చాలా మంది ఉన్నారు, ఒక్కరి పేరు చెప్పండి. చెప్పానా? రాహాబు అనే స్త్రీ మరి ఎవరో కూడా తెలియకుండానే ఆతిథ్యం ఇచ్చింది, ఆశీర్వాదాన్ని అనుభవించింది. చాలా మంది అందరూ బైబిల్లో చదువుకుంటూ వస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 21వ వాక్యం. మరొకసారి, ప్రభువు దృష్టి యందు మాత్రమే గాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచన చేస్తున్నాం. దేవుని దృష్టిలోనూ మనుషుల దృష్టిలోనూ యోగ్యమైన వాటిని గురించే శ్రద్ధగా మేము ఆలోచన చేస్తున్నాం. యోగ్యమైన వాటిని గురించి, యోగ్యమైన వాటిని చేయుటకు, యోగ్యమైన వాటి మీదనే మీ మనస్సు నిలిచి ఉండుటకు మీకు శ్రద్ధ కావాలి. శ్రద్ధ దేనికంటే యోగ్యమైన వాటి మీద ఉండాలా మీ మనస్సు. వాటిని గురించి ఆలోచన చేయాలి. మీ దేహాలని చెరిపివేసే వాటిని, మీ మనస్సును కలవరపరిచే వాటిని, మిమ్మల్ని అంతకంతకు బాధ పెట్టే వాటిని కాదు. యోగ్యమైనవి ఉన్నాయి, అయోగ్యమైనవి ఉన్నాయి, ప్రయోజనకరమైనవి ఉన్నవి, నిష్ప్రయోజనకరమైనవి ఉన్నవి. ఏది ముఖ్యం, ఏది ముఖ్యం కాదనేది తెలియాలి. ఒక్కోసారి తొందరపాట్లు ఎలా ఉంటాయో తెలుసా? కొండంత వ్యక్తి అనుకున్న వ్యక్తి ఎదురుపోయినా కానీ మొహం తిప్పుకున్నట్టుగా ఉంటుంది. ఆ భయంకరమైన ప్రమాదాల్లో నేను కూడా పడబోయా ఒకప్పుడు. కొండంత వ్యక్తి అనుకున్న వ్యక్తి మీద కూడా ఏదో తొందరపాట్లలో ఏదో న్యాయం జరగలేదని ముఖం తిప్పకుండా భయంకరమైన ప్రమాదంలో కూడా పడబోయే పరిస్థితులు వచ్చాయి. అలాంటి వాటన్నిటిలో కూడా దేవుడు విడిపించాడు కనుకనే చెప్తున్నాను. ఏది యోగ్యమైనది, ఏది అయోగ్యమైనది, ఏది మీకు మంచి సలహాలు ఇచ్చేది, ఏది మీకు ఉపయోగకరంగా మారేది, అది అవసరం. సెల్ ఫోన్లు వచ్చిన ప్రారంభంలో యేసయ్య గారు చెప్పారు, సెల్ ఫోన్ వాడొద్దు అని.
ఒకడు దొంగచాటుగా వాడాడు సేవకుడు. మరీ ఖచ్చితంగా చెప్పారు. ఎందుకో యేసన్న గారికి సెల్ ఫోన్ అంటే చాలా చిరాకు. అసలు సెల్ ఫోన్ గురించి ఎంత చిరాకు పడ్డారంటే యేసన్న గారు, రిక్షా దొక్కేవాడికి కూడా సెల్ ఫోను అన్నారు. అంత హీనంగా. ఇంకా హీనంగా ఏమన్నారు తెలుసా? మీకు తెలియదురా, అడుక్కునే దాని దగ్గర కూడా ఉందిరా సెల్ ఫోన్ అన్నారు. ఈ అడుక్కునే మనిషి అడుక్కునే మనకి ఫోన్ చేసేదంట, ఎక్కడున్నావు అని. నేను గురిపుడికి వెళ్ళానట, నువ్వు గురిపుడికి వెళ్ళు, నేను ఇటు బైపాస్ రోడ్లో ఉన్నానంట అట్లా. అంత హీనంగా తీసి పడేశారు సెల్ ఫోన్ గురించి. నిజం. అయినా ఒకడికి రోషం రాలా, దొంగచాటుగా వాడు. ఆఖరికి జరిగింది ఏంటి తెలుసా? ఆ సెల్ ఫోనే, అతను ఒక చోట చనిపోతే ఆ సెల్ ఫోను చావు కబురు అందించింది. ఆ సెల్ ఫోన్ చనిపోయిన దగ్గర కింద పడితే అందులో నెంబర్లన్నీ చూసి ఫోన్ చేశారు. ఈ సెల్ ఫోన్ కలిగిన వ్యక్తి ఇక్కడ చనిపోయాడు. ఎంత బాధపడ్డారో యేసన్న గారు. వద్దు అన్న పని చేసిన కారణాన్ని బట్టి ఏ సెల్ వద్దన్నానో ఆ సెల్ ఫోనే చావు కబురు చెప్పింది మనకి. కొన్నిసార్లు చిన్న చిన్న మనసు వింటున్నారా? తల పైకి లేపి చిన్న మనసు కొన్నిసార్లు మీకు చిన్నది కకృతి. యోగ్యమైనది ఏది? ఒకసారి హల్లెలూయా చెప్పండి. జలుబు చేసిందని గొంతు నరుక్కొని తలకాయను పక్కన పెట్టుకుంటారా? ఆ పని చేయండి ఈరోజు. చేయండి ఆ పని. జలుబు చేసింది, తలంతా భారంగా ఉంది, ఈ తలకాయ ఉందా లేదా కూడా అర్థం కావట్లా, అందుకని ఇంతవరకు నరుక్కొని పక్కన పెట్టుకుంటారా? తెలుసు మీకు తల నరుక్కుంటే ఎలా, తల యోగ్యమైందని. అలాగే యోగ్యమైనవి ఏవో కొంచెం శ్రద్ధగా ఆలోచన చేస్తున్నారా? ప్రభు శరీరాన్ని భుజించటం, ప్రభు రక్తాన్ని పానం చేయటం ఒక యోగ్యమైనది, మనకి విలువైనది. చాలా ఉన్నాయి చెప్పుకోవటానికి. మీకేదో టూకీగా 4 మాటలు చెప్తున్నాను. 3:8 తీతు, ఈ ఒక్క మాట చదవని ముగిస్తున్నాను. త్వరగా. అది సత్క్రియలు శ్రద్ధగా చేయండి. సత్క్రియలు చేయండి శ్రద్ధగా. నీకేనా చెప్పింది? నువ్వు వేరొక పొలంలోకి వెళ్ళొద్దని ఇక్కడే నా పనికత్తెల దగ్గర నిలకడగా ఉండమని చెప్పాను. ఇప్పుడు ఈ ముగింపు నీ అనుభవం ఎలా ఉంది తెలుసా? నువ్వు యవనస్తుల్ని, గొప్పవారిని, చిన్నవారిని వెంబడించలేదు. నీ మునుపటి సత్ప్రవర్తన కంటే కూడా ఈ కడపటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. ప్రారంభంలో నువ్వు జన్మభూమిని, తల్లిదండ్రులను విడిచి వచ్చావు, ఇదొక సత్క్రియ. ఇప్పుడు ఈ చివరి సత్క్రియ మరీ ఎక్కువైనది. సత్క్రియలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఋతు కొందరి గురించి బైబిల్లో రాయబడింది. మొదట నీకున్న ప్రేమను వదిలేవు,
మొదట బాగానే ఉన్నావు, తర్వాత వదిలావు, తర్వాత విడిచిపెట్టేవాని. రూతు గురించి అలా లేదు. మునుపు నీకున్న సత్ప్రవర్తన కంటే కూడా ఈ కడపటి సత్ప్రవర్తన మరీ అధికమవుతుందమ్మా. కారణం రూతు యొక్క శ్రద్ధ ఏమిటి? సత్క్రియలు చేయాలి. 13:7 హెబ్రీ. మా పిల్లలు నమ్మకంగా నాయకుల కొరకని ప్రార్థన చేస్తారు. అది బాగా చేస్తారు. అదొక్కటి బాగా నచ్చింది నాకు. ఏ సేవకు నిలబడినా ఇక్కడ మొట్టమొదటిగా మన సంస్థ నాయకుల కొరకు. ఆ నాయకులు ఎవరో చెప్పరు, మొత్తం సంస్థ నాయకుల కొరకు. నేను గదిలోనే ఉన్నాను కాబట్టి రాజన్న గారు అనే మాట అంటారు. నా పేరు ఎవరు అనాల్సిన అవసరంలా. నేను స్వకీయ మహిమని ఎప్పుడు కోరుకోను. నా పేరు చెప్పి నన్ను పొగిడేవాడంటేనే నాకు గిట్టదు. పక్కన పెట్టండి అవన్నీ. అంత స్థితి నాకు లేదు. సమస్త నాయకుల కొరకు ప్రార్థన చేయండి. ఎత్తండి చేతులు అందరూ అంటారా? దాని అంతటికంటే కూడా ఇది ఇక్కడ ఒక మాట ఉంది చూడండి కింద. నీపై నాయకులు, నీకు వాక్యము చెప్పుచున్న నాయకులు వారిని జ్ఞాపకం చేసుకొనుడి, వారి ప్రవర్తన ఫలమును. కింద ఏముంది ఫుట్ నోట్లో? వారు అంతము వరకు నడుచుకొనిన రీతిని. వారు అంతం వరకు ఎలా నడుచుకున్నారో వారి రీతిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కలిపి చదువు సిస్టర్. మొత్తం ప్రవర్తన కాదు, కింద చదువు, దాన్ని కలిపి చదువు. మీ పై నాయకులు, మీకు వాక్యం చెప్పే నాయకులు, సమస్త నాయకులు, లేక ఈ సంస్థ అధినేత అయిన దైవజనులు యేసన్న గారు వారిని జ్ఞాపకం చేసుకోనండి. వారు అంతము వరకు నడుచుకొనిన రీతిని శ్రద్ధగా తలంచుకోనండి. ఒకసారి చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ఇంకోసారి చెప్పండి గట్టిగా. వారి ప్రవర్తన ఏంటి? వారి అంతము వరకు నడుచుకొనిన రీతిని శ్రద్ధగా తలంచుకోనండి. అది మాత్రం మర్చిపోబాకండి. ఒకవేళ వారి పేరును బట్టి ప్రార్థన చేయకపోయినా వారు అంతం వరకు నడుచుకున్న రీతిని మాత్రం మర్చిపోబాకండి. అది మనం ఎప్పుడు దాన్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలా. వారి మన మధ్యలో శరీర సంబంధిగా లేకపోయినా వారు అంతం వరకు ఎలా నడుచుకున్నారో, వారు చూపిన విశ్వాసం, వారి పరిశుద్ధత, వారి యొక్క సమర్పణ, వారి జీవితం అంతం వరకు ఎలా నడుచుకున్నటువంటి రీతిని శ్రద్ధగా తలంచుకోవాలి. అది తలంచుకున్నంత కాలం ఏ ఒక్కరూ మనం చెడిపోం. వారు లేకుండా మనం ఇక్కడ లేవు. వారిని మనం సన్మానించాలని కాదు నేను చెప్తుంది. వారు లేకుండా నా జీవితానికి మలుపు లేదు.
ఈ బోధ లేదు. నాకు మీకు మనకి అనుబంధం కలిగిందంటే దానిలో ఒక పాత్ర వారిది ఉంది కాబట్టి చెప్తున్నాం. వారు నడిచినటువంటి అంతం వరకు నడిచిన రీతిని అది తలంచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకోసారి చెప్పండి గట్టిగా. అలాగే మీకు వాక్యం చెప్తున్నటువంటి దైవజనులు వారు నడిచే రీతి ఎలా ఉన్నదో అది గుర్తించండి. మీరు మరి ఎలా నడిపించబడుతున్నారు? తిండిపోతులా? కొంతమంది దైవ సేవకులకు సాక్ష్యం ఉండదు. మీ పాస్టర్, మా పాస్టర్ అయ్యా, అమ్మా మీ పాస్టర్ గారి గురించి మా కొంతమంది దైవ సేవకుల గురించి తలంచుకోలేరు. తిండిపోతులై, త్రాగుపోతులై, నిద్రపోతులై, సంపాదన మీద పేక్షుండి అలాంటి వారా? హెచ్చరించి, గద్దించి, క్రమపరిచి మీ కొరకు రేయింబగులు ప్రార్థనలు చేస్తూ మిమ్మల్ని ఉపదేశాలలో పెంచుతూ. మొన్న ఈ మధ్య సహోదరి అన్నారు, ఈ హొసన్న మినిస్ట్రీసే కదయ్యా, ఈ బోధలే కదయ్యా శిలలా ఉన్న మా బ్రతుకుల్ని శిల్పాలుగా చెక్కుతుంది. కనుక దాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. దాన్ని శ్రద్ధగా మీరు తలంచుకోవాలి. అశ్రద్ధ ఎప్పుడు మీ జీవితంలో ప్రారంభమవుతుందో ఈ అనుభవాలన్నీ మీ జీవితంలో కోల్పోతారు. ఆశీర్వాదాలన్నీ మీకు దూరం అయిపోతాయి. శ్రద్ధ అనేది ఈ విషయాల్లో మీకుంటే శ్రద్ధలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని మీరు అనుభవించబోతున్నారు. ఫస్ట్ ఏంటది? వాక్యము వినుట యందు శ్రద్ధ. సెకండ్, ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ. మూడవది, ఆతిథ్యం ఇచ్చే విషయంలో శ్రద్ధ. నాలుగవది, యోగ్యమైన వాటిని తలంచుకుని ఆలోచించే విషయంలో శ్రద్ధ. సత్క్రియలు చేయుట విషయంలో శ్రద్ధ. తర్వాత అంతం వరకు నాయకులు నడుచుకొనిన రీతిని తలంచుకునే విషయంలో శ్రద్ధ. ఎన్నైనా ఇలాంటి ఈ విషయాల్లో ఉండాలి శ్రద్ధ. మనకి శ్రద్ధ ఉన్నప్పుడు అందరు చెప్పండి, మొదటి 4 మాటలు చెప్పాను. చెప్పండి, శ్రద్ధ గలవారు ఐశ్వర్యవంతులు అవుతారు. తర్వాత చెప్పండి, శ్రద్ధ గలవారు ఏలుబడి చేస్తారు. శ్రద్ధ గలవారు పుష్టిగా ఉంటారు, ఆరోగ్యంగా. శ్రద్ధ గలవారు ఆలోచనలన్నీ సఫలమవుతాయి. అందుకు ఆ శూనేమీరాలు ఆశ్రయించబడింది. కాసేపు ప్రార్థన చేసుకోండి.